వరద బాధితుల కోసం ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి రాజు అందించిన వివరాలను మనం చూస్తున్నాం. వరద బాధితులు ఆహార పదార్థాల కోసం, నీటి కోసం కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం, అధికారులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎంత ప్రయత్నించినా కూడా ఉన్నటువంటి జనబాహుళ్యానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజల సంఖ్యకు తగ్గ ఏర్పాట్లు చేయలేనటువంటి పరిస్థితి. బట్ ఎవరికి వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ ఉన్నారు, వీలైనంత వరకు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడక్కడ అందుకోలేనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దీంతో ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాయి. వరద బాధితుల కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఇస్కాన్ మందిరంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందికి పైగా బాధితులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారు ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, భోజనం అలాగే రాత్రి డిన్నర్ అందజేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ అధికారులు. అంతేకాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న 5000 మందికి కూడా ఇదే తరహాలో భోజనం అందిస్తున్నారు. అక్కడ పరిస్థితిని ఇస్కాన్ చేస్తున్నటువంటి ఈ సహాయకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. విజయవాడలో గత 4 రోజుల కాలంగా కురుస్తున్న విస్తార వర్షాలకు సంబంధించి కూడా విజయవాడ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో కూడా వారి ప్రాంగణంలో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అలాగే పునరావాస కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సహాయ చర్యలు పునరావాస కేంద్రానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇళ్ళన్నీ ఇబ్బంది పడి వాటర్ ఉన్న వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం 19 చోట్లకి సంబంధించి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే వారందరికీ కూడా తయారు చేసేందుకు ఫుడ్లని ప్యాకెట్లుగా కూడా తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడకు సంబంధించి మొత్తం దాదాపుగా 150,000 మంది పైగా కూడా నిరాశ్రితులైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరికీ కూడా ఆహారం అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అందరికీ అందించే విధంగా కార్యాచరణ చేసేందుకు కూడా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది పెరుగన్నానికి సంబంధించి భారీ స్థాయిలో కూడా ఇక్కడ హండీలకు సంబంధించి పెరుగన్నం టైప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇస్కాన్కి సంబంధించిన అధికారులు, ఇస్కాన్కు సంబంధించిన ప్రతినిధుల బృందం సహాయ సహకారాలతో ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు వంట చేస్తూనే మరొక వైపు ఇక్కడ ప్రత్యేకంగా కూడా ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే దాదాపుగా ప్రతిరోజు కూడా ఇక్కడికి సంబంధించి 4 రోజుల కాలంగా కూడా అనేక మందికి ఫుడ్ సప్లై చేసేందుకు కూడా అధికారుల భాగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒకవైపు వంట చేస్తూ మరొక వైపు ఇక్కడ కూరగాయలు తరుగుతున్న పరిస్థితి, ఇంకొక వైపు చూసుకుంటే కనుక అక్కడ ఫుడ్లని ప్యాకెట్ చేస్తున్న పరిస్థితి మరొక వైపు కూడా కొనసాగుతూ ఉంది. వీరితో పాటుగా ఇక్కడ కొంతమంది నిర్వాసితులైన వారంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. సో దాదాపుగా ఇక్కడ వందలాది మంది నిర్వాసితులకు సంబంధించి ఇక్కడున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇస్కాన్ టెంపుల్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఈ పునరావాస కేంద్రాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అమ్మా చెప్పండి, మీరు ఏ కాలనీ నుంచి వచ్చారు, నీళ్ళు వచ్చాయి, ఏంటి పరిస్థితి? కళానగర్ కాలనీ నుంచి వచ్చామండి మేము. మా ఇల్లులన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ వీళ్ళు సమస్తలు పెడుతున్నారు కానీ మరి పార్టీ తరపులు ఎవరు అలా వచ్చినట్టు ఏం కానరాల. మరి ఇంకొంతమంది ఉన్నారు. ఏమ్మా ఏది మీది, మీ ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. మీద నీళ్ళు వచ్చినాయండి, అందుకనే ఇక్కడ ఉంటున్నాను. ఎన్ని రోజులైంది? ప్రస్తుతం మీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఏటికి 3వ రోజు. ఇంకా నీళ్ళు తగ్గినాయి? అలాగే తగ్గలే, ఇంకా అలాగే ఉన్నాయి. ఇది ఇంకా మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరందరికీ సంబంధించి ప్రభుత్వం సహాయక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి, ఇంకొక వైపు వీరంతా కూడా పునరావాస కేంద్రాలకి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇస్కాన్ టెంపుల్ సేవా కార్యక్రమానికి సంబంధించి కూడా కొనసాగుతోంది. మరొక వైపు చూసుకుంటే కనుక వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఫుడ్ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఫుడ్ ఇక్కడికి రావడం జరుగుతుంది. వాటిలో కూడా మనం చూసుకోవచ్చు వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న పునరావాస కేంద్ర ప్రజలకి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ప్రస్తుతం ఏదైతే మనం ఈ పునరావాస కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ అన్ని చైర్లు అవుతున్నాయి. ఏమ్మా మీది ఏ పాలని, ఎక్కడ ఉంది, ఏమేమి ఇస్తున్నారు మీకు? మాది ఇక్కడ గులాబీ తోట అండి. కృష్ణా నది బాగా మునిగిపోయి ఇల్లులన్నీ మునిగిపోయినాయి. మాకు ఇక్కడ అందేది పాల ప్యాకెట్లు ఒకటి అందుతున్నాయి, పెరుగన్నం, సాంబార్ అన్నం, పులిహార ఇవి అందుతున్నాయండి. ఎన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు? ప్రస్తుతం మీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? మేము ఈ ఆటకు వచ్చి 3 రోజులు అండి. మేము వచ్చి ఆదివారం రోజు వచ్చాము, రోడ్డు ఎక్కాము. కానీ అక్కడ నీళ్ళు మాత్రం బాగానే వస్తున్నాయి కానీ మాకు ఏమంత ఇదిగా ఏం లేదు, భయంగా ఉంది. మాకు ఏదో ఒక న్యాయం చేయండి. సో ఇది పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ ఫుడ్ పంపిణీకి సంబంధించి కూడా ప్యాకెట్లు రూపంలో తీసుకొస్తున్నారు. అయితే కొన్ని ప్యాకెట్లు ఇక్కడి నుంచి తీసుకొస్తుంటే మరికొన్ని ప్యాకెట్లు వేరే దగ్గర నుంచి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ
ట్రిప్పుకి 5,000 మంది చొప్పున కూడా విడతల వారీగా ప్యాక్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ప్యాకింగ్లో వచ్చిన ప్యాకెట్లన్నింటినీ కూడా ప్యాక్ చేసి ఎవరైతే ప్రస్తుతం ఇక్కడ తుఫాను ప్రాంతానికి సంబంధించి నీళ్లు వచ్చాయో వారందరినీ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాన్ని తీసుకొచ్చి వారందరికీ కూడా అందజేస్తున్న దృశ్యాలని మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. పెరుగన్నం, సాంబార్ అన్నం 2 ప్యాకెట్లు కూడా ప్రతిరోజు ఇస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడదాం. ఏమండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ఇక్కడ? సౌకర్యాలు అంటే చెప్పలేదండి, పర్లేదు, ఒక మాదిరిగా చేస్తున్నారు అంతే. ఏ ఏరియా మీది ప్రస్తుతం ఎట్లా ఉంది? కలనార్ సెకండ్ లైన్ అండి, కలనార్ సెకండ్ లైను. పర్వాలేదు, ఒక మాదిరిగా చేస్తున్నారు అంతే. అడుక్కుంటేనే చేస్తున్నారు తప్ప ఎవడొచ్చి చేయట్లా. ఇప్పుడు వచ్చారు ఎమ్మెల్యే గారు, కనుక్కుంటున్నారు మెల్లిమెల్లిగా. వచ్చారు 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఇది 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు. ప్యాకెట్లకు సంబంధించి మరొక వైపు వాటర్ క్యాన్లు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, మరొక వైపు పూర్తి స్థాయిలో అన్ని రకాల సర్వీసులు అందజేస్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు వచ్చిన చాలామందితో ఇప్పటిదాకా మాట్లాడాం, వారంతా కూడా ఒకటే చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి చర్యలు కొనసాగుతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో చర్యలు కొనసాగట్లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇస్కాన్ టెంపుల్ అలాగే ప్రభుత్వం సంయుక్తంగా కూడా ఇక్కడ ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ 1,500 మంది ఉన్నట్లు కూడా ఇస్కాన్ ప్రతినిధులు చెప్తున్నారు. వీరందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం సాంబార్ అన్నం, పెరుగన్నాన్ని సమకూరుస్తున్నారు. అలాగే సాయంకాలం పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నట్టు చెప్తున్నారు. అయితే మనం చాలామందితో ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. చాలామంది దాదాపుగా మనం మాట్లాడిన 6-7గురిలో 5-6 పైగా సౌకర్యాలు బాగానే ఉన్నాయన్నారు. ఒకరిద్దరు మాత్రం కొంచెం సౌకర్యాలు సక్రమంగా లేవు, పర్వాలేదు అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే పునరావాసం కేంద్రంలో ఉన్న వారికి ప్రభుత్వం సహాయ చర్యలు మాత్రం బాగానే చేస్తుందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఓటు స్టూడియో.